కంటే అందరూ వెయిట్ చేస్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్కు కేవలం ఒక స్థానం మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకునే ఉద్దేశంలో భాగంగా 8 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది, 7 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి అతి ఆసక్తికరం. అదేవిధంగా బాగా కలిసి వచ్చే అంశం తెలంగాణలో 4 నుంచి 7 స్థానాలకి పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తుంది. ఈ ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ TV9 నిర్వహించిన ఫలితాలకు సంబంధించి ఎంఐఎం ఇక్కడ తన పట్టును పాత బస్తీలో చార్మినార్ స్థానంలో తిరిగి గెలుపొందే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయోగం చేసినా కూడా, మాధవీలతను పెట్టినా, ఓల్డ్ సిటీలో తిప్పినా, యాక్షన్ చేసినా, మాస్కుల మీదకి బాణాలు విసిరే నాటకాలు ఆడినా కూడా పాత బస్తీ ఎంఐఎం కంచుకోటగానే మారే అవకాశం ఉన్నట్లుగా ఈ ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ బట్టి మనకు అర్థమవుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన సక్సెస్ రేటును ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. 4 స్థానాలు ఉన్నాయి ఇప్పటి వరకు, 7 స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, డబల్ డిజిట్ 10 స్థానాలు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 8 స్థానాలు తీసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిఫ్లెక్ట్ చేసే తరహాలోనే కాంగ్రెస్ పార్టీ పెర్ఫామ్ చేసినట్లుగా మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది.